వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర టమాటా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా అండి. పిల్లలకి ఒక వారంలో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగా ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. పాలకూర తినని వాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం. సూపర్ టేస్టీ రెసిపీ అండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2-3 కట్టల దాకా పాలకూర తీసుకున్నాను. ఒక 4-5 టమాటాలు ఉంటాయి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయాయి. ఒకసారి ఇలా కలిపేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేయండి పాలకూర టమాటా కర్రీ అని నేను చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఒక 5-6 తీసుకున్నాను నేను టమాటాలు, చిన్న సైజులోవి. మీకు మీడియం సైజు ఉంటే అవి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోండి, ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దామండి. ఇంకొంచెం మగ్గాలి. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, నాకు కరెక్ట్గా ఒక 7 నిమిషాలు పట్టింది ఇలా మగ్గడానికి మీడియం ఫ్లేమ్లో. టమాటా అనేది చూసారు, ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోవాలి టమాటా అనేది. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయిపోవాలి టమాటా అనేది. ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి టమాటాని. ఇప్పుడు ఇందులో మనం కోసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరని కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేయడం వల్ల పాలకూర టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది టమాటా కర్రీ అనేది. పాలకూరని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి, మీరే అంటారు ఎంత బాగుందో రెసిపీ అనేది. ఒక్కసారి చేసుకొని తినండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా ఆకంతా మంచి దగ్గరికి ఉడికిపోతుంది. మంచిగా మగ్గించుకోవాలి ఆకు అనేది. మరలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనం వేసిన నూనె కూడా పైకి వచ్చేసి మంచిగా ఆకు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అనేది వేసుకుందాము. నేను కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు అనేది ఎప్పుడైనా తగ్గించి వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. ఇలా ఉప్పు, కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. కర్రీలో కలిసిపోవాలి మంచిగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ అనేది చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది. నాకైతే కొంచెం కారం పడుతుందని తెలిసింది, అందుకని నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీకు సరిపోతే అవసరం లేదండి. ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఉప్పు, కారము, ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అస్సలు మీడియం ఫ్లేమ్ పెట్టకండి. చూసారు కదా, మంచిగా ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసింది. ఉప్పు, కారం కూడా పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత మంచిగా, అక్క టమాటా కూడా కనపడట్లేదు మనకి కర్రీలో మొత్తము. అట్లా మంచిగా ఉడికిపోతుందండి. ఆకు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూను ధనియాల పొడి అనేది వేసుకోండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి అంతే. ఆ మసాలా అనేది పడుతుందని అంతే, తేడా ఏం లేదు. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది మనం వేసింది కూడా పైకి వచ్చేసింది. కర్రీ అనేది అయిపోయిందండి.
ఎంతో టేస్టీగా ఉండే పాలకూర టమాటా కర్రీ అండి. కొంతమంది గుజ్జు కర్రీ అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, దేంట్లోకైనా మంచి కాంబినేషన్ కర్రీ అండి. ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం